ఓం నమ శివాయ. నేను చెప్పాను కదా మీకు, చాలా వరకు శివాలయాలు చాలా సింపుల్గా ఉంటాయి. ఎందుకని సింపుల్గా ఉంటాయి? ఎవ్వరికి కూడా శివాలయాన్ని డెవలప్మెంట్ చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అనే థాట్స్ మ్యాక్సిమం రావు. ఆ ఆలోచననే పుట్టదు. ఎందుకని ఆలోచించినావా? ఒకసారి ఆలోచించు, దొరుకుతుంది నీకు, పక్కా దొరుకుతుంది ఆన్సర్. ఆ ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది అంటే, శివుడు అంటే ఏంటి అని నీకు అర్థమైనప్పుడు దొరుకుతుంది. శివుడు అంటేనే కదా సింపుల్. శివుడు అంటేనే కదా ఆర్ట్ ఆఫ్ లివింగ్. శివుడు అంటేనే కదా సింప్లిసిటీ. శివుడు ఎక్కడుంటాడు? ఓన్లీ శివాలయంలో మాత్రమే ఉంటాడా? శ్మశానంలో ఉంటాడు, వాటర్లో ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, అడవిలో ఉంటాడు, ఎవ్రీవేర్. నీ గుండెల్లో ఉంటాడు, ఎవ్రీవేర్. శివుడు ఎక్కడ లేడు అది చెప్పు ఫస్ట్. శివుడు చాలా సింపుల్గా ఉంటాడు. మ్యాక్సిమం శివాలయాలు కూడా చాలా సింపుల్గా, హడావిడి లేకుండా చాలా పాతవిగా ఉంటాయి. ఆయన ఇట్లాంటి ఆలోచన కూడా పుట్టించాడు వేరే వాళ్ళకి. చాలా వరకు శివాలయాలు సింపుల్గానే ఉంటాయి. ఓం నమ శివాయ.